జన్యుపరమైన మార్పులు, వెలివేసిన సమాజం, నిరంతరం అవమానాలు, అవహేళనలు. ఇది ట్రాన్స్జెండర్ల దీనగాథ. కానీ ప్రస్తుతం తమకు అవకాశం ఇస్తే అందరితో సమానంగా పనిచేయగలమని నిరూపిస్తున్నారు ట్రాన్స్జెండర్లు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితులై జంట నగరాల్లో ట్రాఫిక్ను క్రమబద్దీకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏళ్లుగా ట్రాన్స్జెండర్లు అంటే వివక్ష, సమాజంలో చిన్నచూపు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా ఇల్లు అద్దెకు దొరకలేనటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు మారిపోయాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వారిని నియమించిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగింది. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెలెక్ట్ అయినటువంటి 39 మంది ట్రాఫిక్ అసిస్టెంట్లు అందరినీ కూడా పలు పోలీస్ స్టేషన్లకి అటాచ్ చేశారు. సో వాళ్ళ విధులు ఏ విధంగా ఉన్నాయి, అధికారుల నుంచి సహకారం ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటల్లోనే విందాం. నా పేరు వచ్చేసి సనా. మాది వచ్చేసి ప్రాపర్ భద్రాచలం, రామచంద్రునిపేట. తెలంగాణ ప్రభుత్వం మాకు ఒక అవకాశాన్ని కల్పించారు. దాన్ని మేము వినియోగం చేసుకున్నాం మంచిగా. అలాగే మాకు ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది ప్రభుత్వం మాకు మంచిగా కల్పించింది. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా ట్రాఫిక్ని మేము చాలా తగ్గించాలనేసి మాదొక కోరిక. అంతే. యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సీఎం సార్కి చాలా రుణపడి ఉన్నాం మేమైతే. ఇప్పుడైతే అందరూ చాలా మంచిగా చూసుకుంటున్నారు, చాలా ప్రౌడ్ ఫీల్ చూసుకుంటారు. అండ్ అందరూ మాతో వచ్చేసి ఫ్రీగా మాట్లాడుతున్నారు. అంతే. ఇంతకుముందు అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది మాట్లాడడానికి. ఇప్పుడైతే అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు మంచిగా. చాలా ఇబ్బందులు పడ్డాం. అన్ని ఇబ్బందులు పడ్డాం. అంటే బయటికి వెళ్ళిన తర్వాత వివక్షత అండ్ ఇంకా సమాజం మమ్మల్ని వేరే విధంగా చూసేది. ఇప్పుడు చాలా మంచిగా చూస్తుంది సమాజం కూడా. ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు కోరుకుంటున్నాం మేము కూడా. నెక్స్ట్ సమాజానికి కూడా మెసేజ్ ఇవ్వాలనేసి మా ద్వారా ఇన్స్పిరేషన్ అవుతున్నాం. ఆఫీసర్ నుంచి మాకు చాలా రెస్పాన్స్ ఉంది. అండ్ అందరు మాతో మంచిగా కలిసి ఉన్నారు, మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మేము కూడా సార్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. మేము అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ప్రభుత్వం మాకు కల్పిస్తే ప్రతి ఒక్కదానికి ముందడుగు వేస్తామనేసి మన తెలంగాణ ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు సిపి సార్ చాలా అంటే చాలా, సిపి సార్ ఆనంద్ సార్ మాకు చాలా ఇంప్రెషన్ అయ్యారు. అండ్ మా ట్రాఫిక్ అసిస్టెంట్స్, మా మేడం అండ్ మా సార్ వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. అండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చిన సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. నా పేరు శ్రావణి అండి. నేను ఉండేది సూరారము. మా విలేజ్ వచ్చేసి వరంగల్, ఇప్పుడు మహిబాద్ జిల్లా అయింది. ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంతకుముందు ఇదే సిగ్నల్ దగ్గర మేము 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కున్నాము. అదేవిధంగా ఇదే సిగ్నల్కి కంట్రోల్ చేయడానికి మాకు ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇచ్చినందుకు తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి చాలా ధన్యవాదాలు. మళ్ళీ అదేవిధంగా సిపి సార్ కూడా చాలా ధన్యవాదాలండి. మేము చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. ఒకప్పుడు మాకు సమాజంలో పేరు లేదు, పేరంటూ ఉండకపోయేది. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు మాకు చాలా ఒక సమాజంలో గుర్తించి మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము. ట్రాఫిక్ కంట్రోల్, అసలు ట్రాఫిక్ అంటేనే మాకు ఒకప్పుడు ట్రాఫిక్ దగ్గర అడుక్కునేటోళ్ళు అని ఒక పేరు ఉండేది. కానీ అదే ఒక ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మేము వచ్చినామంటే మాకు చాలా అవకాశాలు కల్పించారు. ఇంకా ముందు ఇంకా చాలా ఏమైనా ఉన్న అవకాశాలు కల్పించాలని రేవంత్ సార్ గారికి కోరుతున్నాము. నేనే కాదు, నాలాంటి ఇంకా ట్రాన్స్జెండర్ చాలామంది ఉన్నారు. మా దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కలపాలని కోరుకుంటున్నాను. ట్రాఫిక్ విధులు చాలా బాగుందండి. జనాలు కూడా మమ్మల్ని ఒకప్పుడు చిన్న చూపు చూసి ఇప్పుడు కూడా చాలా గౌరవంగా ఉంది. మమ్మల్ని కూడా సహకరిస్తున్నారు. మమ్మల్ని కూడా ఇప్పుడు ఇక్కడ అయిపోగానే మేము ఇంటికి పోతున్నాం కదా, మా రూమ్లలో మేము చేరేదాకా మమ్మల్ని కూడా సెల్యూట్ చేస్తున్నారు. మేడం అని అంటున్నారు. ఒకప్పుడు అనకపోయేది, ఇప్పుడు మేడం అని సెల్యూట్ కూడా చేస్తున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా పేరు శ్రీవల్లి సార్. నేను ఉండేది షాపూర్ జీడిమెట్ల, నాది ప్రాపర్ ఖమ్మం. ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ పెరిగింది.
అందులో ఒకటి అంతకుముందు మాకు ఏడెంటి అనే లేదు సొసైటీలో. సో మేము ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చినామో ఫస్ట్ మా అందరు అనుకున్నారు వీళ్ళు చేస్తారా చెయ్యరా అని. ఈవెన్ మేము ఎప్పుడైతే నిన్నటి నుంచి మేము డ్యూటీలో జాయిన్ అయ్యామో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఇన్ ది సొసైటీ. అందరూ కూడా మాకు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా రూల్స్ ఫాలో అవుతున్నారు. మాకు అంతకుముందు ఇదేం గ్రిప్ లేదు, టచ్ లేదు. అంతకుముందు మాకు సొసైటీలో వాల్యూ అనేది లేదు. వెన్ వీఆర్ స్టార్టెడ్ ది ట్రాఫిక్ అసిస్టెంట్స్, అందులోటి మా పిఎస్లో మా ఉపన్ శంకర్ సార్ మాత్రం చాలా హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు మంచి వాల్యూ రెస్పెక్ట్, మా స్టాఫ్ అందరూ హ్యాపీగా మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇది ఒక కుటుంబం లాగా మమ్మల్ని హెల్ప్ చేసి చూస్తున్నారు. అందులోటి సిగ్నల్ దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మమ్మల్ని ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, స్టాప్ లైన్ దగ్గర ఎలా ఆగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ మాకు క్లియరిటీగా చెప్తున్నారు. మా స్టాఫ్ కూడా చాలా అందరూ ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక జెండర్ పరంగా కాదు, మనందరం ఒకటి అని చెప్పి మా సార్ కూడా మాకు ఏదైతే మా డెల్టా సార్ ఉన్నారో మాకు చాలా బాగా హ్యాపీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకు తెలియకపోతే అడిగిన సార్ మాకు చెప్తున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు ఇదొక ఆపర్చునిటీ మా కమ్యూనిటీకి. ఇన్ని రోజులు అందరూ మా కమ్యూనిటీ మీద ఏదో వీళ్ళు ఎప్పుడు ఇంత భిక్షాటన చేస్తారు అదొక ఫీలింగే ఉండేది. మేము ఎప్పుడైతే నిన్నటి నుంచి ఈ డ్యూటీలోకి అమల్లోకి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర కానీ మా సొసైటీ కానీ మమ్మల్ని చూసే పీపుల్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా కొంచెం ప్రౌడ్ పెరిగింది. మెయిన్లీ ఇన్ని గవర్నమెంట్స్ ఉన్నా కానీ మాకు ఎప్పుడు ఈ ఛాన్స్ అనేది రాలేదు. ఈవెన్ నా సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అందులో వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము, ఒక 1% ఇచ్చి చూద్దామని చూశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అలానే ఇంకింకా ముందు రానున్న రోజులలో కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ చాలా ముందుకు తీసుకొస్తాము. ఎందుకంటే ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడు మేము మా టీటీఐ సెంటర్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, రాంగ్ రూట్ వెళ్తే ఎలా, హెల్మెట్ లేకపోతే ఎలా చెప్పాలి వాళ్ళకి, ఇలాంటివన్నీ మాకు ట్రైనింగ్లో నేర్పించారు. అందులో మా పిఎస్లో కూడా మాతో ఒక హెడ్ కానిస్టేబుల్ని ఇచ్చారు. వాళ్ళ పక్కన మమ్మల్ని ఒక అసిస్టెంట్గా పెట్టారు. వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా చెప్పాలి, ఇలా చెయ్యాలని చెప్పి మమ్మల్ని మంచిగా ట్రైన్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్ ఈ జాబ్కి. థ్యాంక్ యూ సార్. నా పేరు నిషా అండి. నేను ట్రాన్స్జెండర్ని. మాది ప్రాపర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లిందు. ఇప్పుడు నేను మాంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నాకు రిక్వైర్ చేశారు. నేను ఇక్కడే చేస్తున్నాను. చాలా బాగుందండి. ఒకప్పుడు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఇదే సిగ్నల్ దగ్గర అడుక్కునే ఈరోజు మేము ట్రాఫిక్ అసిస్టెంట్గా జాబ్ చేసినామంటే ఈ చక్కటి అవకాశం అని మేము అనుకుంటున్నాం. ముందుగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారు రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు అనంటే వీళ్ళు అని చిన్న చూపు చూసిన సమాజము, మా రిలేషన్స్, మా చుట్టాలు వీళ్ళందరూ ఇవాళ వాళ్ళేరా అని వేలు పెట్టి చూపించేంత వాళ్ళు మమ్మల్ని మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ వేరు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వేరు. దినదిన అభివృద్ధి జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం. మాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన సీఎం గారికి మేము రానున్న రోజులలో ఇంకా బెటర్ మంచి రిజల్ట్ చూపిస్తామని మేము అనుకుంటున్నాం. మాకు టీటీఐ ట్రైనింగ్ సెంటర్ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. మమ్మల్ని చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేసి మాకు మంచి చక్కటి అవగాహన ప్రతి ఒక్క దాని మీద. ఒకప్పుడు మేము వేరు, ఇప్పుడు మేము వేరు. మాకు డిసిప్లైన్, మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లైన్ కావాలి. ఆ డిసిప్లైన్ నేర్పించారు. ఎదుటి వ్యక్తులతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఆ నడవడిక. వాస్తవం సార్, ఒకప్పుడు నార్మల్గా మేము భిక్షాటనకి వెళ్ళినప్పుడు, గృహప్రవేశాలే కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడే కానీ మా నైబర్స్, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళు మమ్మల్ని ఒకప్పుడు ఒక విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకొని వాళ్ళ ముందు షూస్ ఇవంతా డ్రెస్ మంచిగా నీట్గా తయారై వెళ్తూ ఉంటే ఏ స్టేషన్లు ఇచ్చిర్రు, మంచిగా చేసుకోండి, ఆ మేడం సార్ సెల్యూట్ చేయడం మంచి, అసలు ఇది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, మంచి ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాం సార్. గత 3 రోజుల నుండి మాకు ఈ ట్రాఫిక్ అసిస్టెంట్గా కొంతమందిని జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు గత 3 రోజుల నుండి మా యొక్క ఈ ఆలగడ్డ బాధ్యత నాకున్న 6 పోలీస్ స్టేషన్లో లిమిట్స్లో అందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి ఇద్దరిని ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ అసిస్టెంట్గా. వాళ్ళ యొక్క విధి విధానాలను కూడా రోజు మా యొక్క ఇన్స్పెక్టర్లు వాళ్ళకి చెప్పడము, ఈ మార్నింగ్ సెషన్లో 8 to 12 డ్యూటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే సీనియర్గా ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ ఆ జంక్షన్లో ఉండి మానిటర్ చేస్తున్నటువంటి జంక్షన్లో వీళ్ళకు
తర్ఫీదు నిమిత్తము ఒక వారం 10 రోజులు తర్ఫీదు నిమిత్తము వాళ్ళకు అలవాటు కావాలి, ట్రాఫిక్ మీద అవగాహన రావాలి, ట్రాఫిక్ ఏ విధంగా మనము సిటీ నుండి మనము ఫ్రీ ఫ్లోగా పంపడానికి గాను వాళ్ళకు అవగాహన రావాలని చెప్పి వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మాకు ఏదైతే గవర్నమెంట్ తరఫు నుండి మాకు ఈ యొక్క ట్రాఫిక్ అసిస్టెంట్ రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా మంచి ఒక జీవనభృతి కల్పించి వాళ్ళందరూ కూడా మాకు ట్రాఫిక్ అసిస్టెంట్గా ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ చేసే దిశగా ఎంతో ఉపయోగపడుతున్నారు, వాళ్ళు ఉపయోగపడతారు కూడా. సో వాళ్ళకు కొంచెం తర్ఫీదు అనేది ముఖ్యం కాబట్టి తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సేవలను ఖచ్చితంగా మేము తీసుకుంటాము. వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళతో ఇంటరాక్షన్ అనే సందర్భంగా దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సార్, ఎందుకంటే నేను 3 days తర్వాత ఇవాళ నేను లీవ్లోకి వచ్చినాక వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సార్ బాగుంది సార్, మేము కూడా వీళ్ళు మమేకమైనందుకు భాగస్వామైనందుకు మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకొని మాకు కొంతమంది ట్రాఫిక్ అసిస్టెంట్గా ఇవ్వడం జరిగిందో వాళ్ళతో మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మేము వాళ్ళను మాలో కలుపుకొని మాలో 1 of the పర్సన్గా కలుపుకొని వాళ్ళతో మా అందరి స్టాఫ్ లాగానే మనం కూడా వాళ్ళను తర్ఫీదు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు ప్రేరణ కల్పించి వాళ్ళ యొక్క ఫెసిలిటీలో చూడడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ అసిస్టెంట్లు అనేది గవర్నమెంట్ డిసిషను. ఈ ప్రజలందరూ సమానం అనడానికి ఒక నిదర్శనము. అది వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఉద్యోగం దొరికితే అందరితో సమానంగా గౌరవప్రదంగా బతకడానికి ఇది ఒక అవకాశం గవర్నమెంట్ కల్పించింది. అలాగే దాని ద్వారా ఇక్కడ మాకు అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సారు, మా డీసీపీ గారు రాహుల్ హెగ్డే సార్ గారు కూడా మాకు ఇద్దరిని, శ్రీవల్లి అండ్ నిషా ఇద్దరిని మా పోలీస్ స్టేషన్కి, మాంకాళి పోలీస్ స్టేషన్కి కేటాయించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అని పిలువబడతారు. వాళ్ళ శాలరీస్ అన్నీ కూడా మన హోంగార్డులతో సమానంగా పే చేయడం జరుగుతుంది. వాళ్ళు డ్యూటీలు కూడా మా హోంగార్డులు కాక ఏ విధంగా అయితే సిగ్నల్ పాయింట్లో చేస్తారో వీళ్ళు కూడా ఇప్పుడు ప్రప్రథమంగా పోలీస్ స్టేషన్కి అలర్ట్ అయ్యారు కాబట్టి ఒకేసారి జంక్షన్లో వేయకుండా కొంచెం అలవాటు చేస్తూ చిన్న జంక్షన్ల నుండి వాళ్ళకు విధులను ఏ విధంగా నేర్పించాలనేది సీనియర్లకు అటాచ్ చేసి వాళ్ళ ద్వారా విధులు వీళ్ళు ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కొన్నాళ్ళ పాటు విధులు నేర్చుకున్న తర్వాత ఒంటరిగా కూడా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మాకు హోంగార్డులతో సమానంగా వాళ్ళు కూడా విధులు నిర్వర్తించడానికి చాలా చురుకుగా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా పబ్లిక్ని మర్యాదగా పూర్వకంగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విధంగా ఎంపథైటిక్గా మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎవరికి కూడా డిస్క్రిమినేషన్ అంటే అవమానించాలన్న ఉద్దేశం ఏం లేదు. అందరూ మా స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళని చూసి నవ్వడం కానీ అలాంటివి ఏమీ చేయదు. అవమానపరచకుండా అందరికీ గౌరవప్రదంగా చూడాలని చెప్పి మా స్టాఫ్ కూడా అందరికీ చెప్పాను. థ్యాంక్ యూ. వీరు చిన్నప్పటి నుండి కూడా వారి సొంత కుటుంబ సభ్యులతో, పక్కకున్న మిత్రులతో, నేబర్స్తో అందరితో కూడా వీరు వివక్షకి గురైన వారు. అంటే వీరిలో కొద్దిగా వేరే విధంగా బిహేవియర్ ఉండడంతో తక్షణమే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా వారిని దూరం పెట్టడము, ఎవరైనా ఇంటికి వస్తే వీరికి చెప్పడం మీరు బయటికి రావద్దని, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు వీరిని తీసుకుపోకపోవడం అనేది, దాని ద్వారా వీరికి మెల్లమెల్లగా అర్థమైంది అరే మాలో ఏదో తేడా ఉందని. అది వారి తప్పు కాదు, అది నేచర్స్ వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ వాస్. సో దానికి ఇన్ని రోజులు కూడా ఏ విధంగా వీరిని సమాజంలో కలపాలి, ఇంటిగ్రేట్ చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఇదో పెద్ద సమస్యగా మారింది. నేను అనుకుంటాను ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన, ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన, వినూత్నమైన ఆలోచన. ఇది గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటిగ్రేట్ విత్ సొసైటీ. ఒక ప్రాపర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి మీరు ఈ చేయండి, ఈ డ్యూటీ చేయండి. ఎందుకంటే వారు ఎక్కువ శాతం బయటనే ఉంటారు, మనం చూస్తాం కదా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం ఇదంతా చేస్తుంటారు. బట్ సో అందుకే ద మోస్ట్ సూటబుల్ జాబ్ ఫర్ దెమ్. వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న పరిస్థితులు తెలుసు. సో డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూడా వారి అభిప్రాయం, మేము కూడా అందరు చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది దీని గురించి. సో దాని తర్వాత ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి చూద్దాము. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటే అది వేరే
డిపార్ట్మెంట్స్లో కూడా వీరికి ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకోవైపు మన కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి. పెళ్ళిళ్ళు లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ జరిగిన సందర్భంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఎక్స్టార్షన్ చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు, షాప్స్లో వెళ్ళి భయపట్టిస్తున్నారు, ఎక్స్టార్షన్ కంప్లైంట్స్, ఆ కంప్లైంట్స్ కూడా ఒకవైపు నుంచి వస్తుంటాయి. సో హౌ టు డీల్ విత్ దిస్ ఇష్యూ, ఎందుకంటే వారికి ఎటువంటి మార్గం ఎటువంటి దారి చూపించకుండా ఒకే విధంగా వారి గురించి ఆలోచించడం, వారిని అదే విధంగా ట్రీట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వాలది ఆ విధంగా ఆలోచన ఉండదు. అందరికీ అవకాశాలు రావాలి, సమానంగా రావాలని ఉంటుంది. ఒకప్పుడు తమ జీవితానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి చాలా మార్పు వచ్చిందని, పోలీసులు తమపై ఉంచినటువంటి నమ్మకాన్ని, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బాధ్యతని సమర్థవంతంగా మేము నెరవేరుస్తామని ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమితులైనటువంటి ట్రాన్స్ సెంటర్లు చెప్తున్నారు. కేవీ రావుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.